గుంటూరులోని విజ్ఞాన మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో యువజనోత్సవం కోలాహలంగా ప్రారంభమైంది. ఆటలు, పాటలు, నృత్యాలతో విద్యార్థులు హోరెత్తిస్తున్నారు. 2 రోజుల సాంస్కృతిక, సాంకేతికోత్సవానికి విశేష స్పందన లభిస్తోంది. గుంటూరులోని విజ్ఞాన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిరులోత్సవం పేరుతో నిర్వహిస్తున్న వేడుక సందడిగా సాగుతోంది. తొలి రోజు పలకలూరు విజ్ఞాన్ నిరులా ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు పురపాలక సంస్థ చైర్పర్సన్ నాగలక్ష్మి, విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య వేడుకను ప్రారంభించారు. యువజన వేడుకకు చుట్టుపక్కల ఇంజనీరింగ్ కళాశాలల నుంచి భారీ ఎత్తున విద్యార్థులు తరలివచ్చారు. దీనికి చాలా ఉన్నతమైన లక్ష్యాలు ఉన్నాయి. క్లాస్ రూమ్లోనే అన్ని అంశాలు చెప్పలేం. ఉదాహరణకి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్, ఒక వ్యక్తి 10 మందితో కలిసి సమావేశం అవటం, వాళ్ళు కన్విన్స్ చేయటం, అట్లానే కమ్యూనికేషన్ స్కిల్స్, అట్లానే లైఫ్కి కావాల్సిన స్కిల్స్, అట్లానే టెక్నికల్ స్కిల్స్, ఇవన్నీ క్లాస్ రూమ్లో, ల్యాబొరేటరీలో చెప్పడానికి వీలవదు. అట్లానే మేనేజ్మెంట్ స్కిల్స్, ఆర్గనైజేషన్ స్కిల్స్, ఇవన్నీ లైఫ్కి చాలా అవసరం. పెద్ద పెద్ద ఉద్యోగాలు రావాలన్నా సరే ఇవి చాలా 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 అవసరమైన స్కిల్స్. అందుకని ఈ స్కిల్స్ని ప్రోత్సహించడం కోసం, విద్యార్థుల్ని ఇవి నేర్చుకోవడానికి ప్రోత్సహించడం కోసం ఈ నిరులోత్సవం కార్యక్రమం గత 6-7 ఏళ్ల నుంచి నిరంతరంగా నిరాఘాటంగా నిర్వహిస్తూ ఉన్నాం. వినోదోత్సవంలో విద్యార్థులు ఆటపాటలతో ప్రతిభను చాటారు. 30 విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నారు. ప్రధాన వేదికపై నృత్యాలతో అదరగొట్టారు. సహ విద్యార్థుల కేరింతలతో మరింత ఉత్సాహంగా ఉర్రూతలూగించారు. చాలా బాగుంది. స్టాల్స్ ఎక్కువయ్యాయి, స్టూడెంట్స్ బాగా వస్తున్నారు, చాలా ఇన్నోవేటివ్ థాట్స్తో ఉన్నారు. మంచిగా పర్ఫార్మెన్సెస్ అన్ని, ర్యాంప్ వాక్, పెరేడ్, డిఫరెంట్ కాంపిటీషన్స్ ఉన్నాయి. కల్చరలే కాదు, టెక్నికల్ కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందరూ. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్లాట్ఫామ్ టు ఎగ్జిబిట్ దేర్ ఎనీ ఏం ఈవెంట్స్ అన్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అందరూ డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చారు. జోష్ఫుల్గా ఉంది అండ్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా వచ్చారు. అండ్ దేర్ ఆర్ సో మెనీ కల్చరల్ ఈవెంట్స్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ ఈవెంట్స్ అండ్ చాలా బాగా జరుగుతుంది. ప్రాజెక్ట్ ఎక్స్పో అండ్ టెక్నికల్ క్విజ్, కోడ్ మానియా, క్యారమ్స్, చెస్ అండ్ వాలీబాల్ ఇలాంటి గేమ్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే సూపర్. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద విద్యార్థుల రద్దీతో కోలాహలం నెలకొంది. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సాహస, జల క్రీడలు ఆకట్టుకున్నాయి. టెక్నికల్ క్విజ్, కోడ్ మానియా, ప్రాజెక్ట్ ఎక్స్పో, వెజిటబుల్ కర్వింగ్, ఇంకా మనలో ఉన్న టాలెంట్ ని చాలా వరకు అందరూ వెతికి తీస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం, చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. సో చాలా స్టేజ్ ఫియర్ పోతుందన్న భయంతో బాగా పార్టిసిపేట్ చేస్తున్నాం. I'm very lucky to participate in such a program. Thanks for giving me such an opportunity. Winning or losing is not the matter. రేపు కూడా ఈవెంట్ చాలా బాగుంటుంది. రేపు ఇంకా మిస్టర్ అండ్ మిస్ నిరులోత్సవం ఉంటుంది. అది ఇంకా ఎక్సైటింగ్గా ఉంటుంది. ఇవాళ డాన్సెస్తో చాలా ఎంటర్టైనింగ్గా జరుగుతుంది. ఆటపాటలతో పాటు పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ విద్యార్థులు ప్రతిభ చూపారు. ప్రత్యేకంగా రూపొందించిన ప్రాజెక్టుల నమూనాలు అబ్బురపరిచాయి. ఒక రైతు పద్దాకల పొలం దగ్గరికి వెళ్ళి వాటర్ లెవెల్ ఉందా, లేకపోతే కరెంట్ ఉందా లేదా చూసుకొని మోటార్ ఆన్ చేయాలంటే మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది అండ్ మనకి కరెంట్ కూడా సేవ్ అవ్వదు. ఇప్పుడు మనం చూస్తే మనం 2 సెన్సార్స్ యూస్ చేస్తున్నాం. వాటర్ లెవెల్ సెన్సార్ ఒకటి, మాయిశ్చర్ లెవెల్ సెన్సార్ ఒకటి. వాటర్ అయిపోతుందో, మాయిశ్చర్ అయిపోయి అండ్ వాటర్ కూడా డ్రై అయిపోతుందో పొలంలో, ఇది మైక్రో కంట్రోలర్ అనేది సెన్స్ చేస్తుంది. సెన్స్ చేసి ఆటోమేటిక్గా మోటార్ ఆన్ అవుతుంది. వాటర్ అలా వస్తూ ఉన్నప్పుడు వాటర్ అనేది ఫిల్ అవుతుంది. ఫిల్ అయిపోయి మళ్ళీ సెన్సార్స్ యాక్టివేట్ అవుతాయి. మళ్ళీ మాయిశ్చర్ లెవెల్ ఆటోమేటిక్గా మోటార్ ఆఫ్ అయిపోతుంది. తొలి రోజు సందడిగా సాగిన యువజనోత్సవం శనివారము కొనసాగనుంది. పెద్ద సంఖ్యలో హాజరై సత్తా చాటేందుకు జిల్లాల్లోని కళాశాలల విద్యార్థులు సిద్ధమవుతున్నారు.